హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ అండ్ మై ఏంజల్స్ డే టు డే స్టఫ్. సో ఈరోజు నా రెసిపీ వచ్చేసి చికెన్ పకోడీ. పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ ఎంతో ఇష్టమైన రుచికరమైన ఈవినింగ్ స్నాక్. సో చికెన్ లవర్స్కి తొందరగా అయిపోయే ఒక చక్కటి స్నాక్. సో దానికోసం ముందుగా నేను 250 grams బోన్లెస్ చికెన్ని తీసుకున్నాను. సో ఒకసారి చికెన్ని శుభ్రంగా వాష్ చేసుకొని దానికి ముందుగా నేను 2.5 స్పూన్ కారంని యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ నేను ఇందులో 1.5 స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి నేను పింక్ సాల్ట్ని యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ నేను ఇప్పుడు 1/2 స్పూన్ జీరా పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను అండ్ 1/2 స్పూను ధనియా పౌడర్ని యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో కార్న్ఫ్లోర్ యాడ్ చేయడం వల్ల మనకి క్రిస్పీనెస్ వస్తుంది. సో ఇందులోనే నేను ఒక స్పూను ఆనియన్ పేస్ట్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులో మనం కార్న్ఫ్లోర్తో పాటు కాస్తంత రైస్ ఫ్లోర్ని కూడా యాడ్ చేసుకుంటే ఇంకాస్త క్రిస్పీనెస్ పెరుగుతుంది. సో ఇక్కడ నేను ఒక స్పూన్ ఆనియన్ పేస్ట్ అండ్ ఒక స్పూన్ రైస్ ఫ్లోర్ని యాడ్ చేస్తున్నాను. సో మన చికెన్ పకోడీ మంచి కలర్లో రావడం కోసం ఒక పించ్ టర్మరిక్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఒకసారి ఇదంతా కూడా లైట్గా కలుపుకోవాలి. సో ఇందులోనే నేను ఒక అర చెక్క నిమ్మబద్దని కూడా పిండేసుకుంటున్నాను. నిమ్మరసం అంతా కూడా ఒకసారి చక్కగా కలిసేలాగా కలుపుకొని ఇందులోనే ఒక 1/2 స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకొని అంతా కూడా ఒకసారి మళ్ళీ చక్కగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. సో దీన్ని ఇప్పుడు ఒక 1 అవర్ పాటు మనం ఫ్రిడ్జ్లో పెట్టేసి మ్యారినేట్ చేసేయాలి. సో 1 అవర్ తర్వాత మన చికెన్ చాలా బాగా మ్యారినేట్ అయిపోయింది. సో ఇప్పుడు ఇక స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో కాస్త ఆయిల్, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని అది హీట్ ఎక్కనివ్వాలి. ఆయిల్ హీట్ ఎక్కగానే ఇంకా చికెన్ని 1 by 1 ఆయిల్లో డ్రాప్ చేస్తూ చక్కగా ఫ్రై చేసుకోవాలి. బట్ ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచుకొని కాల్చుకోవాలి. సో అప్పుడే మనకి చికెన్ లోపల చక్కగా ఉడుకుతుంది. సో మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ మొత్తం అంతా కూడా చికెన్ పీసెస్ చక్కగా కుక్ అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. సో మొత్తానికి మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేస్తూ ఉండాలి. సో ఇలా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. సో ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా నూనెలో నుండి బయటికి తీసుకోవాలి. సో ఇలా వేయించుకున్న ఈ చికెన్ పకోడానంతా కూడా ఒక టిష్యూ పేపర్లోకి తీసుకోవాలి. సో ఏమైనా ఎక్సెస్ ఆయిల్ ఉంటే అబ్జర్వ్ అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి వేయించుకున్న చిల్లీ అండ్ కోరియాండర్తో గార్నిషింగ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన చికెన్ పకోడా రెడీ. యమ్మీ యమ్మీ మౌత్ వాటరింగ్ చికెన్ లవర్స్ కోసం వేడి వేడి చికెన్ పకోడీ రెడీ. సో పిల్లలకి టొమాటో కెచప్తో సర్వ్ చేసామంటే చక్కగా ఎంజాయ్ చేస్తూ తింటారు. మరొక చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తాను. ప్లీజ్ ఫ్రెండ్స్, సపోర్ట్ మీ అండ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.